దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధ జీవం గల దేవ, మహిమోన్నతుని తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు, మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి కొంచున్నాం తండ్రి. ఆమెన్. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. పిల్లరా, మేలు కలగడానికే మనకు సమస్తమును సమకూడి జరుగుచున్నవంట. ఎందరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఉన్నారో, పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా మేలు కలగడానికే సమస్తమును సమకూడి జరుగుచున్నవంట. మన జీవితంలో రకరకాల పరిస్థితులు లేదా ప్రతికూల పరిస్థితులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, లేదా ఏదైనా కానివ్వండి, ఏది జరిగినా ఏమి జరిగినా మన జీవితాల్లో అది మేలు కొరకే. దేవుని చేత, దేవుని సంకల్పంలో పిలువబడిన బిడ్డలుగా మనం ఉంటే, దేవుని ప్రేమించే బిడ్డలుగా మనం ఉంటే, మన జీవితంలో ఏం జరిగినది మేలు కలగడానికే సమస్తమును సమకూడి జరుగుచున్నామంటే పిల్లరా. అనుకుంటాం, ఇది నా జీవితంలో ఎందుకు జరిగింది, లేదా ఈ కష్టం ఎందుకు వచ్చి పడింది, ఈ బాధ ఎందుకు వచ్చి పడింది, ఈ అవమానము, ఈ బలహీనత, ఈ అనారోగ్యము, లేదా ఈ సమస్య ఎందుకు వచ్చి పడింది అనుకుంటాం పిల్లరా. ఒక్కొక్క సందర్భాలు, కొన్ని సందర్భాలు. కానీ ఏమి జరిగినా అది మేలు కొరకే జరుగుతుందండి పిల్లరా. సాధారణంగా అంటుంటాం కదా, కీడు వెనకాల మేలు దాగి ఉందని. ఈరోజు ఈ జీవితంలో ఏదైతే కీడు ఎదురైందో లేదా ఏదైతే బలహీనత ఎదురైందో వాటి వెనకాల గొప్ప మేలుందని నమ్మడమే విశ్వాసం ప్రియులారా. ఇదే సమకూడి జరుగుతున్నవని పైన నంబర్ ఇచ్చి కింద ఫుట్నోట్లో అక్కడ చిన్న మాట ఇచ్చాడు. మేలు కలుగుటగే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించి ఉన్నాడని పాఠాంతరం అని ఇక్కడ అర్థం రాయబడింది ప్రియులారా. అవును, మేలు కలగడానికే సమస్తమును సమకూరుస్తున్నాడంట దేవుడు. దేవుని బిడ్డలుగా, ప్రత్యేకంగా దేవుని ప్రేమించే వారి జీవితాల్లో, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారి జీవితాల్లో ఏమి జరిగినా అది మేలు కొరకే అనుకోవాలి. అది నీ మేలు కొరకే. ఏమండి, దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎరిగిన దేవుడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో, భూతకాలంలో ఏం జరుగుతుందో, వర్తమాన కాలం జరుగుతుందో సమస్తము కూడా ప్రభువు వారికి తెలుసు. కనుక మన జీవితంలో ఏది జరిగినా, ఏమి ఎదురైనా అది మేలు కొరకని మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. అది మంచి కొరకని గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా ఎవరి జీవితాలు ఇక్కడ రాయబడిందంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, రెండవది ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కడుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇది నాకు ఎందుకు ఎదురైంది, లేదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, లేదా ఈ బలహీనత, ఈ అనారోగ్యము, ఈ బాధ, అవమానము, లేదా ఈ కష్టము, ఈ సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించుకుంటూ ఉంటాం. దేవుడు ఎందుకు నాకు ఈ స్థితికి తీసుకొచ్చాడు అనుకుంటాం. కనుక ప్రియులారా, ఏం జరిగినా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, దేవుని సంకల్పం చొప్పున పిలవడిన వ్యక్తివైతే, దేవునికి ఇష్టడుగా, దేవుని నామానికి మహిమార్థంగా జీవించే వ్యక్తివైతే అది మేలు కొరకే, మంచి కొరకే, నీ క్షేమము కొరకే, మన క్షేమం కొరకే అది జరిగిందని మనం విశ్వాసంతో నమ్మాలి ప్రియులారా. ఎందుకు తెలుసా? దేవుడు మేలు చేస్తాడు, దేవుడు క్షేమాన్ని ఇస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు సమస్తమును సమకూరుస్తాడు. కొన్ని సందర్భాలు ఆలస్యమైన దేవుడు కార్యము చేస్తారు విశ్వాసంతో నమ్మదే. కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనకు మేలు చేస్తాడని విశ్వాసముతో, నమ్మకంతో, ప్రార్థనపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించే వారుగా, ఆయన సంకల్పం చొప్పున పిలవడిన మనము మరి దేవుని వైపు చూస్తూ, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ మన ముందుకు సాగిపోవాలని తెలియజేసి కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మిమ్మల్ని ప్రేమించే వారికి, మీ సంకల్పం చెప్పిన పిలవడానికి మేలు కలగటకే సమస్తమును సమకూడి చదువుతున్నాను వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, నాయన, సమస్తము సమకూడి జరిగిస్తున్నందుకు ప్రభువా, మేలు కలిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందరైతే ప్రార్థనాసులు అడుగురో ప్రార్థనాసులు లోపల ఇచ్చండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ఎందరైతే బలహీనను బలపరచండి. ఎవరైతే ఏ సమస్యలు ఉన్న వెళ్తున్న సమస్య నుంచి విడుదలను అనుగ్రహించమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్.